ఈ వారం జరిగినటువంటి బెంగళూరు బ్లాస్ట్తో ఇండియా అంతా ఒకటే పేరు అనమాట, రామేశ్వరం కేఫ్. అంతకుముందు ఈ కేఫ్ గురించి చాలా మంది కూడా వినే ఉంటారు. ఆ ప్లేస్లోనే బ్లాస్ట్ జరగడంతో ఇప్పుడు ఇండియా అంతా కూడా ఇదే కేఫ్ గురించి మాట్లాడుకుంటున్నారనమాట. అసలు ఆ కేఫ్ ఎలా స్టార్ట్ అయింది, సక్సెస్ ఫార్ములా ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతాం. ప్రతి ఏరియాలో కొన్ని ప్లేసెస్లు చాలా ఫేమస్గా ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాం మనం అందరం కూడా. అందులో కొన్ని హోటల్స్ కూడా ఉంటాయి. హైదరాబాద్లో అలాంటివి చాలానే ఉంటాయి. బెంగళూరులో కూడా అలా ఉన్నటువంటి ఒక ప్లేసే రామేశ్వరం కేఫ్ అనమాట. బెంగళూరు వెళ్ళి రామేశ్వరం కేఫ్ గురించి అడిగితే ఎవరైనా సరే ఈజీగా చెప్పేస్తారనమాట. అక్కడ అది అంత ఫేమస్ మరి. అందుకే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ని వాళ్ళు ఓపెన్ చేశారు. అసలు ఎందుకు ఇంత స్పెషల్, అక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. సాధారణంగా హోటల్ బిజినెస్ ద్వారా ఎక్కువ మంది వేలలో సంపాదిస్తారండి. బిజినెస్ మరీ అద్భుతంగా ఉంటే లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. అయితే ఒక చిన్న హోటల్ నెలకు ఏకంగా 4.5 crores అంటే మాటలు కాదు కదా. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి ఇంత పెద్ద మొత్తంలో. ఈ హోటల్లో ఫుడ్ తినడానికి జనాలు క్యూ లైన్లో నిలబడతారంటేనే ఈ హోటల్కి ఏ స్థాయిలో క్రేజ్ ఉందనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ హోటల్లో బయట అన్ని హోటల్స్లో దొరికేటువంటి టిఫిన్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయన్నమాట. అహ్మదాబాద్ ఐఐఎంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అడిషనల్ క్వాలిఫికేషన్గా సిఏ చదివినటువంటి దివ్య గురించి అనమాట. ఇప్పుడు మనం పెద్దగా ఆస్తిపాస్తులు లేవు తన దగ్గర, పైగా తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో విచ్చలవిడిగా ఖర్చు చేయడం దివ్యకి అసలు ఇష్టం లేదండి. దివ్య ఫ్యామిలీలో సిఏ పూర్తి చేసినటువంటి ఫస్ట్ పర్సన్ తనే అనమాట. అది అతి కష్టం మీద చదవగలిగింది తను. 2-3 బస్సులు మరీ ట్యూషన్కి వెళ్ళేది తను. ఐఐఎం చేస్తున్న టైంలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనేటువంటి ఒక మంచి ఐడియా కూడా వచ్చింది తనకు. మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, స్టార్బక్స్ వంటి ఫుడ్ చైన్ కంపెనీస్ ఎలా అయితే సక్సెస్ అయ్యాయో ఎంబీఏ కోర్సులో కేస్ స్టడీగా తను చూస్తూ ఉంటుండే. వాటినే దివ్య ఒక మంచి ఇన్స్పిరేషన్గా కూడా తీసుకున్నది. ఫుడ్ చైన్స్ను ఇండియన్స్ సక్సెస్ఫుల్గా నడపలేరంటూ ఓ ప్రొఫెసర్ తనకు చెప్పారనమాట. అవే మాటలు తనలో పట్టుదలను పెంచినాయి. ట్రెడిషనల్ సౌత్ రెసిపీస్ను వరల్డ్ అంతా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి తను ఫిక్స్ అయిపోయిందిగా. అయితే రాఘవేంద్రరావు పరిచయం అయ్యేంత వరకు తన ఐడియాస్ని ముందుకు తను తీసుకువెళ్ళలేకపోయింది. రాఘవ్కి అప్పటికే ఫుడ్ ఇండస్ట్రీలో 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో జీవితంలో తను కూడా చాలానే కష్టపడ్డాడు. చాలా రెస్టారెంట్లలో క్లీనర్, కౌంటర్ బాయ్, క్యాషియర్, మేనేజర్ ఇటువంటి ఎన్నో రకాలైన జాబ్స్ కూడా చేసాడు తను. ఒక్కోసారి రెస్టారెంట్లో కూరగాయలు కూడా తరుగుతుండే తను. చివరకు బెంగళూరులోని శేషాద్రిపురంలో రోడ్డు పక్కన చిన్న రెస్టారెంట్ పెట్టుకున్నాడు తను. చార్టర్డ్ అకౌంటెంట్గా రాఘవ్ని కలిసినప్పుడు బిజినెస్లో ఫైనాన్షింగ్ మ్యాటర్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో ఐడియాస్ ఇస్తూ ఉంటుండే దివ్య. అయినా రాఘవ్కి అప్పటికి కలిసి రాలేదన్నమాట. ఆ బిజినెస్ మూతపడింది. ఇద్దరం కలిసి రెస్టారెంట్ చైన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి రాఘవ్తో చెప్పింది దివ్య గారు. దానికి దివ్య యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. చదివింది సిఏ, ఇడ్లీ దోశలు అమ్ముకోవడం ఏంటి అని చెప్పేసి అందరూ కూడా కొంచెం తిట్టడం కూడా జరిగింది తను. వాటన్నింటిని పట్టించుకోకుండా దివ్య ముందుకు వెళ్ళడం అనేది స్టార్ట్ చేసింది. అప్పటిదాకా చేసిన జాబ్స్ వచ్చినటువంటి మనీతో 2021లో రెస్టారెంట్ని ప్రారంభించిందనమాట. ఏపీజే అబ్దుల్ కలాం గుర్తుగా రామేశ్వరం కేఫ్ అని చెప్పేసి పేరు కూడా పెట్టడం జరిగిందనమాట. కలాం పుట్టింది రామేశ్వరంలో కాబట్టి ఆ పేరునే పెట్టింది తను. ఫుడ్ క్వాలిటీ విషయంలో దివ్య, రాఘవ్ ఇద్దరు కూడా ఎప్పుడు రాజీ పడలేదండి. చాలా తక్కువ టైంలోనే వారి కేఫ్కు కస్టమర్ నుంచి అద్భుతమైనటువంటి సపోర్ట్ కూడా దొరికిందనమాట. ప్రస్తుతం బెంగళూరులో రామేశ్వరం కేఫ్ అవుట్లెట్లు 4 ఉన్నాయన్నమాట. ఈ రెస్టారెంట్ చైన్ హైదరాబాద్లోని మాదాపూర్లో కూడా రీసెంట్గానే స్టార్ట్ అయిందనమాట. దుబాయ్, చెన్నైలోనూ కేఫ్లు స్టార్ట్ చేయబోతున్నారు వీళ్ళు. ప్రతి నెల 4.5 కోట్ల ఇన్కమ్ కూడా వస్తుంది వీళ్ళకి. నెక్స్ట్ 5 yearsలో ఇండియా అంతా రామేశ్వరం కేఫ్లను ఎస్టాబ్లిష్ చేయాలనేది దివ్య, రాఘవేందర్ రావు జంటల యొక్క లక్ష్యం అన్నమాట. ఇది ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా బెంగళూరుకు వెళ్ళినప్పుడు రామేశ్వరం కేఫ్కి ఖచ్చితంగా వెళ్ళిస్తూ ఉంటారనమాట. ఎన్నో అవార్డులు కూడా వీళ్ళు పొందిండ్రు. అండ్ ఇక్కడ క్వాలిటీ, క్వాంటిటీ కూడా చాలా బాగానే ఉంటుంది అనమాట. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నటువంటి వీళ్ళిద్దరూ ముందు స్నేహితులయ్యారు, ఆ తర్వాత బిజినెస్ అండ్ లైఫ్ పార్ట్నర్స్ కూడా అయ్యారనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రపంచాన్నే వీళ్ళు దున్నేస్తున్నారనమాట. కళలు ఆలోచనలుగా మారితే ఆ ఆలోచనల్ని ఆచరణలో పెడితే అనుకున్న విజయం మీ సొంతమవుతుంది
అని చెప్పినటువంటి మాజీ రాష్ట్రపతి మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి మాటలనే స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళు ఇలా ముందుకెళ్తున్నారన్నమాట.